హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ మీరు రకరకాల గవ్వల్ని చూడొచ్చు. దీనిలో నేను నార్మల్ గవ్వలు, తెలుపు గవ్వలు, అలాగే పసుపు రంగు గవ్వల్ని ఇక్కడ ప్లేట్స్లో పెట్టాను. గవ్వలకి మన జీవితంలో చాలా ప్రాముఖ్యత ఉన్నది. ముందు కాలంలో నాణ్యాలు బదులుగా గవ్వల్ని డబ్బుల రూపంలో యూజ్ చేసేవారంట. అందుకే ఇప్పుడు కూడా మన చేతిలో డబ్బులు లేకపోయినప్పుడు చాలామంది చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు అని చెప్తూ ఉంటారు. ఇంతే కాదండి, లక్ష్మీదేవికి గవ్వలంటే చాలా ఇష్టం. లక్ష్మీదేవి సముద్రుడు కూతురు కాబట్టి గవ్వల్ని లక్ష్మీదేవి చెల్లెళ్ళుగా, శంఖాన్ని లక్ష్మీదేవి తమ్ముళ్ళుగా నమ్ముతారు. అందుకే ఇంట్లో గవ్వల్ని పూజ చేస్తారు. లక్ష్మీదేవి పటం ముందు ఇంట్లో పూజా మందిరంలో ఒక పీఠం పైన శంఖం, గవ్వలు పెట్టుకుని పూజ చేస్తే లక్ష్మీదేవి ఎప్పుడూ ఇంట్లోనే కొలువై ఉంటుందంటారు. ఆ ఇంట్లో ఎప్పుడూ డబ్బుకి లోటు ఉండదు. దీపావళి రోజు లేకపోతే విశేషమైన ఫెస్టివల్స్ రోజు 108 గవ్వలతో లక్ష్మీదేవిని అష్టోత్తరాలతో పూజిస్తే ఆ ఇంట్లో ఎటువంటి ధనానికి లోటు ఉండదు. ఎప్పుడు కూడాను ధనధాన్యాలతో నిండి ఉంటుంది ఆ ఇల్లు. గవ్వలు రంగురంగులుగా ఉంటాయి. ఇదిగోండి, ఇవి ఒక కలర్లో ఉన్నాయి, ఇవి ప్యూర్ వైట్ కలర్లో ఉన్నాయి. ఇవే కాకుండా బ్లాక్ కలర్లో కూడా గవ్వలు ఉంటాయి. బ్లాక్ కలర్ పైన స్పాట్స్తో కూడా గవ్వలు ఉంటాయి. కానీ గవ్వలన్నింట్లో ఎల్లో కలర్లో ఉండేది, ఎల్లో కలర్గా షైనీగా ఉండే గవ్వల్ని, ఇదిగోండి ఇవి ఎల్లో కలర్గా షైనీగా ఉండే గవ్వలు. ఈ ఎల్లో కలర్గా షైనీగా ఉండే గవ్వల్ని లక్ష్మీ గవ్వలు అనేసి అంటారు. ఈ లక్ష్మీ గవ్వల్ని మీరు ఏదైనా పూజా షాప్లో లేకపోతే మా దగ్గరైనా కాంటాక్ట్ చేసి మీరు తీసుకోవచ్చు ఈ లక్ష్మీ గవ్వల్ని. ఈ లక్ష్మీ గవ్వలకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ లక్ష్మీ గవ్వలకి ఏదైనా లక్షవారం రోజు మీరు తెచ్చుకుని వాటిని పూజా మందిరంలో పీఠం పైన లక్ష్మీదేవి ఫోటో ముందు లేకపోతే విగ్రహం ముందు పెట్టి పూజ చేసుకొని అష్టోత్తరాలతో పూజ చేసుకొని వాటిని గంగాజలంతో కానీ మంచి నీళ్ళతో కానీ కడుక్కొని వాటికి గంధం బొట్టు, కుంకుమ అవన్నీ పెట్టి పూజ చేసుకుని పుష్పాలతోని ఇంకా కుంకుమార్చన చేసుకుని ఇంట్లో మీరు పసుపు రంగు గుడ్డలో లేకపోతే రెడ్ కలర్ క్లాత్లో కట్టేసి వాటిని ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. పూజా మందిరంలో పెట్టుకొని వాటిని ఎవ్రీ ఫ్రైడే మీరు లలితా సహస్రనామాలతో కుంకుమార్చన చేశారంటే ఇంట్లో ధనధాన్యానికి ఎటువంటి లోటు ఉండదు. ఆ ఇంట్లో అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. ఇంట్లో సుఖశాంతులు కూడా ఉంటాయి అని అంటారు. ఈ గవ్వల్ని ఎల్లో కలర్ క్లాత్లో కట్టి డబ్బు పెట్టే స్థానంలో అంటే లాకర్స్లో కానీ డబ్బుకు తాకేటట్టు పెడితే ఎప్పుడు కూడాను అక్కడ డబ్బు తగ్గదంట. ఎప్పుడు కూడాను కంటిన్యూగా డబ్బులు వస్తూనే ఉంటాయి. ఈ గవ్వల్ని దృష్టి దోషాలు తగలకపోవడానికి కూడా యూజ్ చేస్తారు. చిన్నపిల్లలకి మొలతాడులో కానీ మెడలో కానీ కడితే చిన్నపిల్లలకి దృష్టి దోషాలు ఉండవు. వాహనాలకి కూడాను నల్లతాడులో పెట్టి ఈ గవ్వల్ని కట్టి గృహప్రవేశం టైంలో రెడ్ కలర్ క్లాత్లో కట్టి గుమ్మానికి ఈ గవ్వలు కడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవిని ఆహ్వానించేటట్టు అవుతుంది. వివాహం లేట్ అయ్యే వాళ్ళు దగ్గర గవ్వలను పెట్టుకుంటే వాళ్ళ వివాహంలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ దూరం అయిపోతాయి, తొందరగా పెళ్ళవుతుంది. అదే కాకుండా ఈ గవ్వల్ని చేతికి కట్టుకుని ఉంచుకుంటే దీంతో దృష్టి దోషం తగలదు. గవ్వలు లక్ష్మీదేవికే కాకుండా శివుడికి కూడా చాలా ఇష్టమైనవి. శివుడికి కూడా చాలా ఇష్టం ఈ గవ్వలు. నంది మెడలో కూడా గవ్వలే ఉంటాయి. ఈ గవ్వలకి ప్రైస్ తక్కువైనా వీటి పెట్టుకునే లాభాలు చాలా ఎక్కువ. 108 గవ్వలతో లక్ష్మీదేవిని అష్టోత్తరాలు చేసుకుంటే లక్ష్మీదేవి ఇంట్లోనే కొలువై ఉండిపోతుంది. ఎందుకంటే గవ్వలు లక్ష్మీదేవి, పసుపు గవ్వలు లక్ష్మీదేవి చెల్లెళ్ళు కదండి. అందుకనే చెల్లెళ్ళు ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది. శంఖం లక్ష్మీదేవి తమ్ముడు, ఇంకా లక్ష్మీ గవ్వలు లక్ష్మీదేవి చెల్లెళ్ళు. ఇంట్లో రోజు రోజుకి అభివృద్ధి జరుగుతుంది, సుఖ సంతోషాలు ఉంటాయి. ఇంకా డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. ధనానికి ఎప్పుడు లోటు ఉండదు. ఆ ఇంట్లోన సమయానికి ధనం కూడుతుంది తప్పకుండా.
ఈ పసుపు రంగులో మెరిసే గవ్వలే లక్ష్మీ గవ్వలు అంటారు. ఇదే కాకుండా తాంత్రిక విద్యల్లో వశీకరణ మంత్రాల్లో కూడాను ఈ గవ్వలకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. కానీ ముఖ్యంగా ఇంట్లో డబ్బుకు లోటు ఉండకపోవాలి అనేసి అంటే తప్పకుండా ఒక గురువారం నాడు మూడు గవ్వలు కానీ 5 గవ్వలు కానీ 7 గవ్వలను కానీ ఇంటికి తెచ్చుకుని శుభ్రంగా గంగాజలంతో కడిగి వాటిని గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టి ఇంట్లో కానీ స్థాపించుకుంటే ఇంకా ప్రతి శుక్రవారం రోజు అష్టోత్తరాలతో కానీ పూజిస్తే అష్టోత్తరాలు కానీ లలితా సహస్రనామంతో కానీ పూజిస్తే ఆ ఇంట్లో ధనానికి ఎప్పుడు కూడా లోటు ఉండదు. రోజు రోజుకి ధనం పెరుగుతూనే ఉంటుంది. సో ఈ గవ్వలు కానీ మీకు కావాలి అనుకుంటే కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చే నెంబర్పై కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.